రే శ్రీకర్, బజాజ్ ఆటో రిజల్ట్స్ వచ్చాయి చూసావా? నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 9% పెరిగిందిరా. అవునరా, బట్ నువ్వు ఆ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ చూసావా? ఆల్మోస్ట్ 12% పడిపోయింది. అవునరా, బట్ ఇలా ఎందుకు అవుతుంది? రే, నేను నీకు కొన్ని సినారియోస్ చెప్తాను దేనివల్ల ఇది ఇంపాక్ట్ అవుతుందో. ఇప్పుడు అనలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ కంపెనీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ కంపెనీ వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అయిందా లేదా. ఎగ్జాంపుల్, కంపెనీ యొక్క రెవెన్యూ ఎక్స్ అనుకుందాం, బట్ వీళ్ళ ప్రిడిక్షన్ దానికన్నా ఎక్కువ ఉంది అనుకోండి. ఇక్కడ ఆటోమేటిక్ గా ప్రిడిక్షన్ మీట్ అవ్వలేదు కాబట్టి స్టాక్ అనేది ఫాలో అవుతుంది. అలాగే ఎవ్రీ క్వార్టర్ కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు కొన్ని మేనేజ్మెంట్ కామెంటరీ కూడా రిలీజ్ చేస్తుంది. ఈ మేనేజ్మెంటరీ కామెంటరీ కూడా మనకి కీ రోల్ ప్లే చేస్తుంది. అందులో ఏమైనా వీక్ న్యూస్ ఉన్నా, కంపెనీ యొక్క బ్యాడ్ న్యూస్ ఉన్నా స్టాక్ కూడా ఫాలో అయిపోతుంది. అలాగే కంపెనీ రిజల్ట్స్ వచ్చే టైంకి ఈ స్టాక్ యొక్క ప్రైస్ సిగ్నిఫికెంట్ గా పెరిగింది అనుకోండి, ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ దీనివల్ల కూడా స్టాక్ ప్రైస్ పడిపోయే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇది టెంపరీ అనమాట. ఇక్కడ మార్కెట్ సెంటిమెంట్ కూడా చాలా సిగ్నిఫికెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎకనామిక్ కండిషన్స్ చాలా వీక్ గా ఉన్నాయంటే అది మార్కెట్ షేకీగా ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ కూడా మనకి స్టాక్ మీద పడే ఛాన్స్ అయితే ఉంటుంది. రే, నీకు ఇవన్నీ ఎలా తెలుస్తారా బాబు? నేను గ్రో తెలుగుని ఫాలో అవుతున్నాను రా. మరి మీరు ఫాలో అవుతున్నారా?